గుడిసెలు కాలుతున్నాయి అంటే చలి కాంచుకునేటువంటి రకాలలో మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నిన్న కర్నూలు జిల్లాలో పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త మా పార్టీ నాయకుడు అయినటువంటి నారాయణ రెడ్డి గారి హత్య తెలుగుదేశం వాళ్ళు చేశారు అని తేట తెల్లంగా బయటపడిన చంద్రబాబు నాయుడు గారు నిన్న పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఫ్యాక్షన్ తాట తీస్తా, ఫ్యాక్షన్ అన్నది రాజశేఖర్ రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారితోనే రాయలసీమలో మొదలైందని, వైఎస్ కుటుంబం అంతా కూడా ఫ్యాక్షన్ రాజకీయాలే చేస్తోందని నిన్న చాలా నారాయణ రెడ్డి గారి హత్యలో కూడా వైఎస్ కుటుంబాన్ని తీసి చలి కాంచుకునేటువంటి ప్రయత్నం చంద్రబాబు గారు చేశారు. దెయ్యాల వేదాంతం చంద్రబాబు గారి సిద్ధాంతం ఒక్కటే, చంపి పండుగ చేసుకోవటం అంటే చంద్రబాబు గారిని మించినటువంటి వాళ్ళు మరొక్కరు లేరు. ఈయన గారు గౌతమ బుద్ధుని అంశతో పుట్టినట్టుగా, శంకరాచార్య వారి వారసత్వంతో పెరుగుతున్నట్టుగా, రామానుజాచార్యే వీళ్ళ గురువు అన్నంత గొప్పగా శాంతి ప్రబోధాల్ని పలకటంలో ఎవ్వరికీ తీసిపోరు. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని సూటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రశ్న వేస్తున్నది. రాజారెడ్డి గారి హత్య చేసింది చంద్రబాబు నాయుడే. రాజారెడ్డి గారిని హత్య చేసినటువంటి హంతకులను 30 రోజుల పాటు సాక్షాత్తు ముఖ్యమంత్రి నివాసంలోనే ఆవాసము ఏర్పాటు చేశారునని ఆనాడు మొత్తం మీడియా ప్రతిపక్షాలన్నీ కూడా కోడై కూసినటువంటి విషయాన్ని మర్చిపోయినారు చంద్రబాబు గారు. అవసరం కోసమని ఎంతకైనా బరి తెగించేటువంటి నైజం చంద్రబాబుది. ఏనుగులు తినేవాడికి పీనుగులు పిండాకూడు అని అంటారు. ఆ సామెతకు చంద్రబాబు గారు సరిగ్గా సరిపోతారు. చంద్రబాబు గారు రాజశేఖర్ రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారి గుండెల్లో ఉన్నటువంటి రక్తంతో తడిపిన చేతులతో అధికారాన్ని చెలాయించినటువంటి వ్యక్తి. తన అధికారాన్ని నిలబెట్టుకోవటం కోసమని ఫ్యాక్షన్ రాజకీయాలను ఉసిగొల్పి తన రాజకీయ ప్రారంభం నుంచి కూడా ఇతరులను ధ్వంసరచన చేయటమే చంద్రబాబు యొక్క రాజకీయ నీతి దౌత్యంగా చలామణి అయ్యింది. సాక్షాత్తు పిల్లనిచ్చి పైకి తెచ్చినటువంటి మామకు వెన్నుపోటు పొడిచి తోడల్లుణ్ణి తొక్కివేసి బావమరది హరికృష్ణను బయటికి రాకుండా చేసి కుర్రాడు ఎన్టీఆర్ను కూరాకులా వాడుకొని అధికారమే ధ్యేయం లక్ష్యం, అందుకోసమని ఎవరినైనా కూడా పావుగా వాడుకుంటాను అనేటువంటి సిద్ధాంతంతో పెరగబడ్డటువంటి చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్షనిజం అంటే తన శత్రువును మరో శత్రువును చంపటం, కానీ తన అధికారం కోసమని సొంత కుటుంబంలోనే అందరినీ కూడా సర్వనాశనము చేసి
సరికొత్త ఫ్యాక్షన్ను రంగంలోకి తెచ్చినటువంటి ఏకైక ఘన పార్టీ భారత రాజకీయాలలోనే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని అవసరానికి వాడుకోవటానికి ఎంతకైనా వాడుకున్నటువంటి నీచ గుణం చంద్రబాబు నాయుడుదే. 1981వ సంవత్సరంలో, ఇది చరిత్ర, రాజశేఖర్ రెడ్డి గారి దయా దాక్షిణ్యాలతో అంజయ్య గారి క్యాబినెట్లో మంత్రిగా చేరినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ విషయం దాగని సత్యం. కేవలం రాజశేఖర్ రెడ్డి గారి భిక్షతో 1981లో మంత్రి అయినాడు చంద్రబాబు నాయుడు. ఆ తరువాత జరిగినటువంటి అసమ్మతి రాజకీయాలలో ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన తరువాత నిరంతరం రాజారెడ్డి గారితో టచ్లో ఉండి రాజకీయాలను వాడుకున్నటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారే. రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం ఏనాడు కూడా ఫ్యాక్షన్ రాజకీయాలను నడపల. నిజంగా ఆ కుటుంబం రాజకీయాలలో ఫ్యాక్షనిజమే చేసి ఉంటే చంద్రబాబు అనేటువంటి వ్యక్తి రాజకీయాలలో మనగలిగేవాడేనా అన్నది కూడా ఒక వాస్తవం. వాళ్ళు ఇతరులకు ప్రేమను పంచినారు, ఆదరణ చూపినారు, కరుణ కురిపించినారు, నమ్ముకున్న వాళ్లను ఆకాశానికి ఎత్తినటువంటి కుటుంబం రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంది తప్ప చంద్రబాబు నాయుడు లాగా మామని, తమ్ముణ్ణి, బావమరుదులని, మనవాళ్ళని అందరినీ కూడా రాజకీయానికి వాడుకునేటువంటి నీచమైనటువంటి స్వభావం రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంది కాదు. నిన్న మనవడికి ఆ అంటే అమరావతి, ఆ అంటే ఆదాయం అంట. అమరావతిలో ఆదాయం ఉంది, దోచుకుందాంరా మనవడా అనని 2వ సంవత్సరం కూడా రానటువంటి మనవడికి అక్షరాభ్యాసం ఆ అంటే అమరావతి, ఆ అంటే ఆదాయం అని నేర్పిస్తున్నాడు. రారా మనవడా, కావాల్సినంత దోచుకుందామని. అది నీ నీచ స్వభావం చంద్రబాబు నాయుడు గారు. రాజారెడ్డి గారి హంతకుడివి నువ్వు అధికారంలో ఉండగా రాజారెడ్డి గారు హత్యగా వింపబడ్డారు. నువ్వు అధికారంలో ఉండగా నీ మామని అవసరాల కోసమని ఆ రోజున మొత్తం కాపు జాతి అంతా కూడా తమ ఆరాధ్య నాయకుడిగా వేణోళ్ల కీర్తిస్తున్నటువంటి వంగవీటి రంగా గారిని హత్య చేయించింది చంద్రబాబు నాయుడేనని ఆనాడు మంత్రివర్గంలో ఉన్నటువంటి హరిరామ జోగయ్య గారు తన స్వదస్తూరితో ఆత్మకథ రాసుకున్నటువంటి విషయాన్ని మర్చిపోయావా చంద్రబాబు నాయుడు? ఆ రోజుల్లోనే ఐఏఎస్ అధికారి అయినటువంటి రాఘవేంద్రరావు గారు అనేటువంటి ఓ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి వ్యక్తిని స్కూటర్ మీద వెళుతుంటే విజయవాడలో బస్సుతో గుద్ది చంపించింది మీరేనని ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సంగతి మరిచిపోయినావా చంద్రబాబు నాయుడు? పింగళి దశరథరామైనటువంటి ఒక పాత్రికేయుడు, నా మిత్రుడు, ఎన్కౌంటర్ అనేటువంటి పేపర్ను నడిపినటువంటి పింగళి దశరథరాముని విజయవాడ నడి వీధులలో అత్యంత కిరాతకంగా హత్య చేయించింది నీవేనని ఆ రోజున పత్రికలన్నీ కోడై కూసిన మాట వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు గారు అని ప్రశ్నిస్తున్నా. నీవు అధికారంలో ఉన్నటువంటి ఆ 9 సంవత్సరాల కాలంలో అనంతపురం జిల్లాలో 450 హత్యలు జరిగితే ఒక్క కేసు కూడా నమోదు కాకుండా కనీసం 300 శవాలు కూడా ఇప్పటికీ కూడా ఆనవాళ్ళనేటివే లేకుండా హత్యలు చేయించినటువంటి అధికార తృష్ణ ఉన్నటువంటి నీచమైనటువంటి పాలన సాగిస్తున్నటువంటి వ్యక్తివి ఈ రోజున మా
పార్టీకి సంబంధించినటువంటి నారాయణ రెడ్డి అనేటువంటి వ్యక్తిని మీరు గన్ లైసెన్సును కూడా రెన్యువల్ చేయకుండా, ఆయన భంగపడితే కూడా ఇవ్వకుండా, పని కట్టుకొని ప్లాన్డ్గా ఉద్దేశపూర్వకంగా కుట్రతోటి హత్య చేయించి పోలీసు వాళ్ళు చాలా చక్కగా వ్యవహరించినారు అనంటే ఇంతకంటే దుర్మార్గం మరింకొకటి ఉందా? 9:45 10 గంటలకు హత్య జరిగితే 2:30 వరకు పోలీసు వాళ్లే రాకపోతే పోలీసుల వైఫల్యం కాక మరేమిటి? అక్కడ కల్వర్ట్ దగ్గర 3 రోజులుగా నిరంతరం పని జరుగుతుంటే 3 రోజులుగా పనులు ఎందుకు నిలిచిపోయాయి? ఒక హత్యలో 25 మంది యువకులు ఏ రకంగా పాల్గొన్నారు? వాళ్లకు ఆ మారణాయుధాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంతకు ముందే నెల రోజులుగా రెక్కి ఎలా నిర్వహించినారు? నిఘా వైఫల్యం కాదా ఇది? ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదా? పోలీసుల వైఫల్యం కాదా? ఆ పోలీసులందరినీ కూడా నీ గుప్పెట్లో ఉంచుకొని రాజకీయ ప్రత్యర్థులనందరినీ కూడా మటుమాయం చేసి నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తారే ఆ నైజం చంద్రబాబు నాయుడు గారిది. బాబు ఫ్యాక్షన్ లేకుండా చేస్తానని అన్నాడు అంటే దాని అర్థం ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తాను అని. ఈయన గారు ఫ్యాక్షన్ను రూపుమాపుతాడట. ఫ్యాక్షన్ను రూపుమాపటం కాదు, వర్గాలను, కులాలను, మతాలను ప్రతి ఒక్కరిని ఒకరికి చిచ్చు పెట్టి వాళ్ళ మధ్యన ద్వేషాలను రగిలినటువంటి ఆ మంటలో చలికాంచుకునేటువంటి కుసంస్కారం చంద్రబాబు నాయుడు గారిది తప్ప మరొక్కటి కాదు అని. అధికారం కోసమని ఎంతకైనా దిగజారేటువంటి వ్యక్తి. నీ మీద ఆ రోజున అలిపిరిలో నక్సలైట్ల దాడి జరిగితే మా నాయకుడైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా వెనువెంటనే పరిగెత్తుకుంటూ తిరుపతికి వచ్చి జరిగిన దానికి తన సానుభూతిని తెలియజేయటమే కాకుండా భగవంతుని ఆశీస్సులతో ఏమీ జరగలేదు బాబు అనని, నేనే దానికి ప్రత్యక్ష సాక్షిని, ఏమీ జరగలేదు భగవంతుని దయ వల్ల బాబు అని నిన్ను ఫ్లైట్లో ఎక్కించి సాగనంపిన తరువాత మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర తిరుపతిలో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఎదురుగా నీ మీద జరిగినటువంటి దాడి అమానవీయమైనటువంటిది, అన్యాయమైనటువంటిది. నక్సలైట్ల చర్య నీతి బాహ్యమైనటువంటి హేయమైనటువంటి హింసాయుత చర్య అనని పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి సగుణ సంపన్నుడు రాజశేఖర్ రెడ్డి. అలాంటి రాజశేఖర్ రెడ్డిని నువ్వు ఎన్ని మాటలు అన్నావు, ఎంత నీచంగా మాట్లాడుతున్నావు. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినటువంటి రోజునేమో రాజశేఖర్ రెడ్డిని రాజకీయంగానే చూశాను కానీ నేను సామాజిక కోణం చూడలేదు. ఇంత గొప్ప ఆదరణ రాజశేఖర్ రెడ్డి గారికి ఉందని నేను గమనించలేదు అనే ఒక నాటకం కూడా వేసినాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ తరువాత వెనువెంటనే రాజశేఖర్ రెడ్డి గారి మీద, ఆయన కుటుంబం మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతరం హింసను ప్రేరేపించేటువంటి వ్యక్తులుగా చిత్రీకరించి హింసకు వీళ్ళే ఆద్యులని ఒక వాస్తవాన్ని మరుగున పరిచేసి నీ నైజాన్ని నీకు కావలసినటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా పూర్తిగా తుడిచిపెట్టేసి నువ్వేదో సత్యసంధుడు అని, బుద్ధునికి వారసుడు అని, నేను ఫ్యాక్షన్ను రూపుమాపుతా, వైఎస్ కుటుంబమే ఫ్యాక్షన్లకు నిలయం అని చెబితే వాస్తవాలను చెప్పటానికి మేమెప్పుడు కూడా ముందుంటాం. నీ ఉడత బెదిరింపులకు
భయపడి ప్రజలకు నిజం చెప్పకుండా మానమని, నీ చేతులు రక్తంతో తడిసి పాప పంకిలమైపోయినాయి. నీవు అధికారం కోసమని నీ మామ దగ్గర నుంచి నీ ప్రత్యర్థులను ప్రతి ఒక్కరిని కూడా ఆ హింసతోనే అణిచి శాంతి ప్రవచనాలు పలికేటువంటి పావురంలాగా వ్యవహరిస్తే అది ఎవ్వరూ కూడా నమ్మేటువంటి ప్రసక్తి లేనే లేదని, గుండెకు గుండె, గుండుకు గుండె ఎదురు నిలబడ్డం రాయలసీమ వాసుల యొక్క ధైర్యానికి చిహ్నం. కానీ చంద్రబాబు గారు తానే గుండెల్లో పొడిచి పెద్ద ఎత్తున ఏడవటం, అయ్యో పాపం చచ్చిపోయినాడే, చంపేది ఈయనే, సానుభూతి ప్రకటించేటువంటి వ్యక్తి ఈయనే. ఈయన గారి చేష్టలు అన్నీ ఇన్ని కావు. ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీ స్వభావం, మీ పాలన ఇప్పటి వరకు ఈ 3 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, నాయకులని భీతావహుల్ని చేసి, భయభ్రాంతుల్ని చేసి, జగన్ని ఎదిరించేటువంటి ధైర్యం రాజకీయంగా లేకుండా ప్రత్యర్థిలో పార్టీలో ఉన్నటువంటి వాళ్ళనందరినీ కూడా సమూలంగా మటుమాయం చేసి ఓ ఫ్యాసిస్టుగా, ఓ టెర్రరిస్టుగా, టెర్రరిస్టులు ఏ రకంగా అయితే ఏదో ఒక ప్రాంతాన్ని ఎన్నుకొని అక్కడ భీతావహ పరిస్థితిని సృష్టించి హింసను ప్రేరేపించి అనేక మందిని పొట్టన పెట్టుకొని మిగతా అందరినీ కూడా తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని చేసేటువంటి ఏ చర్యనైతే టెర్రరిజం అంటామో ఆ టెర్రరిస్ట్ యాక్టివిటీకి కిరీటధారి చంద్రబాబు నాయుడు. ప్రతిపక్షాల యొక్క మాటలకు, ప్రజల యొక్క నిరసనలకు చోటు అనేదే లేకుండా చేసి తన మాటే వేదం, తాను చెప్పిందే నిజం, ఇతరులకు ఇక్కడ అవకాశమే లేదు అని చెప్పేటువంటి స్వభావం ఏదైతే ఉందో అది ఫాసిజం. ఆ ఫాసిస్టు లక్షణాలన్నీ కూడా మనం రోజు చూస్తూనే ఉంటాం. ప్రతిపక్షం అన్నదే ఉండకూడదు, ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయండి, నాదే నిజం అని చెప్పేటువంటి ఈ ఫాసిస్టు నైజంతో పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబే నిజమైనటువంటి ఫాసిస్టు, నిజమైనటువంటి ఫ్యాక్షనిస్టు, నిజమైనటువంటి టెర్రరిస్టు. ప్రజలారా, మీ ద్వారా పాత్రికేయ మిత్రుల ద్వారా జరిగినటువంటి చరిత్ర చంద్రబాబు యొక్క రాజకీయ జీవితంలో అనేక కోణాలలో ఉన్నటువంటి ఈ హింసాయుత పద్ధతుల్ని వెలికి తీయవలసినటువంటి అవసరం ఉన్నది. మా నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం మీద జల్లుతున్నటువంటి బురదను ఎండగడుతూనే మా కుటుంబం, రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం ఏ రకంగా అయితే ప్రజలకు అనేక రకాలైనటువంటి మేళ్లు చేయటం ద్వారానే ఈ రోజున కోట్లాది మంది తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైనటువంటి స్థానాన్ని పొందిన కారణంగానే ఇరు రాష్ట్రాలలో వేలాది రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలు భారతదేశంలోనే ఏ ఒక్క రాజకీయ నాయకుడికి లేనంతగా విగ్రహాలను దేవుడికి ప్రతిరూపాలుగా పెట్టుకొని ప్రజలు పూజిస్తున్నారు అంటేనే రాజశేఖర్ రెడ్డి గారికి, రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి స్థానం ఏంటి అన్నది అర్థమవుతుంది. దాన్ని నీ నీచపు మాటలతో, నీ కుయుక్తి వ్యవహారాలతో తుడిచిపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఆ ఆటలు సాగవు అని హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటికైనా ప్రజారంజకంగా పరిపాలించేది నేర్చుకోండి. మేము చేసిన మంచి ఇది, మా పాలన చూసి ఓట్లు వేయండి అనేటువంటి స్థాయికి చేరుకోవండి మీరు చంద్రబాబు నాయుడు గారు. అంతే తప్ప
మా పార్టీ నాయకులని, మా పార్టీ నేతలని, మా పార్టీ కార్యకర్తలని, మా నాయకుని యొక్క కుటుంబాన్ని నిర్వీర్యం చేసేటువంటి మాటలు, చేష్టలు, చేతలు ఈ కార్యక్రమాలకు పూనుకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా, రాజకీయంగా ఖచ్చితంగా మిమ్మల్ని నిలువరించి మీ ఆటలు సాగనివ్వకుండా చేస్తామని హెచ్చరిస్తున్నా చంద్రబాబు నాయుడు గారు. అవును సార్, అవునండి. అసలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికే ప్రొటెక్షన్ విషయంలో ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారంటే, నిజానికి ఇంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడికి నిరంతరం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తున్నటువంటి ఆరోపణలు ఇవన్నీ చూస్తే Z+ కేటగిరీలోకి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురావాలా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు స్వయంగా అసెంబ్లీలోనే, బాబు నీకుండేటువంటి ఎంత, నాకుండేటువంటి ఎంత, నాకంటే నీకు సెక్యూరిటీ కేటాయించినాము అన్నది రికార్డు ఉన్నది. అంతగా చంద్రబాబు నాయుడిని రాజశేఖర రెడ్డి గారు చూసుకోవటం జరిగింది. నిన్న జరిగినటువంటి ఆ నారాయణ రెడ్డి గారి ఖనన కార్యక్రమాలలో 4 పోలీసు వాళ్ళు లేరు. మా నాయకుడు అంత ప్రజాదరణ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫ్యాక్షన్ విలేజ్లోకి వెళితే ఎంత దారుణమైనటువంటి కండిషన్స్ ఉన్నాయో అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించి కీలకమైనటువంటి నాయకులకు అందరికీ ఉన్నటువంటి గన్మెన్ల సౌకర్యాన్ని తీసివేసి పోలీసు వాళ్లను తన పావులుగా వాడుకుంటూ, నిన్న డీజీపీ గారు కూడా మాట్లాడినారు, మేము అవసరమైన వాళ్ళకి మేము గన్మెన్ సౌకర్యం కలిగిస్తాం. పెట్టుకున్నటువంటి వాళ్ళెవ్వరికీ కూడా ఏది అవసరము, ఎలా అవసరము అన్నది ఎలా నిర్ణయిస్తారో, అంటే చచ్చిపోయిన తర్వాత, చంపబడ్డ తర్వాత, చంద్రబాబు నాయుడు గారు తన కసి తీర్చుకున్న తర్వాత ఆయన అడుగుంటే బాగుండునే అనేటువంటి మాటలు చెప్తున్నారు, అడిగినా కూడా ఇవ్వకుండా. ఈ నారాయణ రెడ్డి తన గన్ రెన్యువల్ లైసెన్స్ను కోరుకుంటే నన్ను అడగలేదే అని ఉప ముఖ్యమంత్రి మాట్లాడతాడంటే, ఏమండి ఎవరినైనా అడిగితే ఆ జిల్లా ఎస్పీని అడుగుతారు, లేకపోతే హోమ్ మినిస్టర్ని అడుగుతారు. ఈయన దగ్గరికి పోయి అడుగుతారండి? ఏమన్నా అర్థం ఉండదా? నా గన్ లైసెన్స్ ఇవ్వండి అని. ఇలా రాజకీయం జరుగుతోంది, ప్రజలు గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. అవును సార్. అంటే ప్రజల కోసమని మేము భయపడటం అన్నటువంటి ప్రసక్తే లేదండి. కాకపోతే ప్రజల కోసమని పనిచేస్తున్నటువంటి ఈ రకమైనటువంటి అభద్రతలో ఉన్నటువంటి నాయకులకు రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించటం, ప్రజాస్వామ్యాన్ని పరిహసించటం తప్ప మరొకటి కాదు. దీని మీద కూడా మేము న్యాయబద్ధమైనటువంటి పోరాటం కూడా చేస్తాం. మాకందరికి కూడా గన్మెన్లను తీసివేసిన తర్వాత కొన్ని వందల ఈ గన్మెన్లకు సంబంధించినటువంటి కేసులన్నీ కూడా కోర్టుల్లో కూడా పెండింగ్లో ఉన్నాయి. వాటిల్నికి కనీసం గవర్నమెంట్కు సంబంధించినటువంటి ప్లేడర్లు అటెండ్ కాకుండా కూడా జాగ్రత్త పడుతున్నారంటే ఏ రకంగా వ్యవహరిస్తున్నారో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. అలా బాధ్యత అండి, అడగటం కాదు. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు మీద దాడి జరిగితే ఓడిపోతే చిత్తుగా చంద్రబాబు నాయుడికి ప్రమాదం రావచ్చును, రాకూడదు, అలాంటి పరిస్థితి రాకూడదు, విమర్శ అంతకంటే రాకూడదు అని ముఖ్యమంత్రి కంటే కూడా ప్రతిపక్ష నాయకుడికి ఎక్కువగా భద్రత కల్పించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి ఆ రాజశేఖర రెడ్డి గారి నైజంలో కనీసం 5% చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకుంటే మంచి పాలకుడుగా మిగులుతాడు.